నరసరావు సార్ చెప్పండి సార్ ఏంటి విషయం? అందరికీ నమస్కారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా తాలూకు ఎస్ఐఆర్ సదర్న్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ తాలూకు రాజవేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ శ్రీ కందర్ప కుమార వెంకటేశ్వర గారు జూన్ 27, 2025 రోజున ఎంఎస్ఎంఈ మహోత్సవం వివరాలను తెలియజేస్తారు. వారు మీరందరూ కొంచెం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇందులో మీ పోస్ట్ ఏంటి సార్? నేను వైస్ చైర్మన్గా ఉంటున్నా. ప్రెసిడెంట్ గారు కొంచెం వివరంగా చెప్పండి. మీరు ఐసిఏఐ ఎంఎస్ఎంఈ మహోత్సవాలు పెట్టారు, ఏంటి దీని ద్వారా ప్రజలకు ఏం తెలియబడుతుందో అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. తప్పకుండా దీని గురించి తెలియజేయవలసిందే. ఇంటర్నేషనల్గా జరుపుతున్నటువంటి కార్యక్రమం ఇది. దాన్ని మా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విభాగమైనటువంటి సదర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్, దాని విభాగమైనటువంటి రాజమండ్రి మహేంద్ర బ్రాంచ్, ఇండియా మొత్తం మీద 177 బ్రాంచుల్లో ఒక బ్రాంచ్ అయినటువంటి రాజమహేంద్రవరం బ్రాంచ్ కూడా ఈ మా ఇన్స్టిట్యూట్ తలపెట్టినటువంటి ఈ మహోత్సవ కార్యక్రమం కలగజేసుకుని ప్రజలకి ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలకి చేతిలో చిన్న ధనం ఉండే ఏమి చేయాలో తెలియని చేతి ఒంట్లో మంచి సత్తా ఉండి చావుండి ఏం చేయాలో తెలియని వారికి మటుకు వారే వృద్ధి పొందడం ఎలాగా అని చెప్పేందుకు ఉద్దేశపడినటువంటి మహోత్సవ కార్యక్రమం ఇది. దానికి మేము ఇటువంటి ఔత్సాహవంతుల్ని ఈ ఉత్సాహవంతులు ఎవరినైతే సంప్రదించాలో ఆ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ని ఒకే వేది మీద తెచ్చి ఇద్దరిని అనుసంధానం చేసి వారి వల్ల ఈ స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజ్ వారికి, అది కాక మరియు ఔత్సాహవంతులైనటువంటి ఇండస్ట్రీస్లకి, దాంట్లో వృద్ధులు అవ్వచ్చు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, అందరూ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా వారందరికీ కూడా చేతి నిండా పని కల్పించేటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో, గవర్నమెంట్ యొక్క సబ్సిడీస్ ఏమున్నాయో తెలియజేస్తూ ఉండేటువంటి అవకాశాన్ని మేము కలగజేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. సార్ ఏజ్ లిమిట్ లేదంటే, అంటే వృద్ధులు కూడా అంటున్నారు, మీరు ఏజ్ లిమిట్ ఏమీ లేదా? వయోభేదం లేదండి, లింగభేదం లేదు, ఎవరైనా సరే అందరూ అర్హులేది ఈ కార్యక్రమానికి. చిన్న పెద్ద, మహిళ, మగ, పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా అర్హులే. ప్రతి వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి వారికి ఏ రకమైన ఉత్సాహం ఉందో అది మేము గమనించి ఆ రకమైన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అనుసంధానం చేస్తాం. వీరి దగ్గర పెట్టుబడి బట్టి ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వరకు మేము ఫైనాన్షియల్స్ వరకు మనం అనుసంధానం చేస్తాం. మేము అనుసంధానం చేయడానికే మేము ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గవర్నమెంట్ చేయదలిచినటువంటి ఇది పూర్తిగా ఉచిత కార్యక్రమం. దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీ లేదు, కన్సల్టేషన్ ఉచితం, ఫీజు ఉచితం, ఏ రకమైనటువంటి ఖర్చు లేదు. సమయం కూడా పూర్తిగా మీ గురించే మేము ఇచ్చిస్తాం. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా కూడా మా ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో మీ అందరి నిమిత్తం మేము మా చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉంటాం. మీ నిమిత్తం అని చెప్పే, మీకోసం అని చెప్పే గవర్నమెంట్ అఫీషియల్స్ని, స్టేట్ గవర్నమెంట్ బ్యాంకర్స్ని అందరినీ కూడా ఆహ్వానించున్నాం. వారి తాలూకు అమూల్యమైన సందేహాలు, సలహాలు అన్నీ కూడా మీరు పుచ్చుకోవచ్చు. మీకు ప్రాక్టికల్గా, ప్రొఫెషనల్గా మేము చేసేటువంటి కన్సల్టెన్సీ సర్వీస్ కూడా ఆన్ ది స్పాట్ ఉచితంగా చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం. తప్పకుండా వచ్చినటువంటి వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మరీ ప్రార్థిస్తున్నాం. సార్ ఇలా పెడతా కారణం ఏంటి? ఎందుకు పెడుతున్నారు మీరు? ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్థిక సమతుల్యత తీసుకురావాలనేటువంటి ప్రభుత్వ యోచనని మేము కూడా అనుసంధానించాలని. ఆర్థిక సమతుల్యత అనగానే అర్థం వచ్చే ప్రత్యేకంగా చెప్పాల్సిందే. చిన్న పొదుపు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు. వారిలో ఉత్సాహం పూర్తిగా మెండుగా ఉన్నటువంటి మహిళలు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, చిన్నవారు ఉండొచ్చు. వారిలో ఎన్నో దాగున్న కళలు ఉండొచ్చు. ఈ కళలన్నిటికీ కూడా వ్యాపారం చేసి, ధనార్జన చేసి, తనకి తానుగా సంఘంలో నిలదొక్కునేటువంటి అవకాశాన్ని కలగజేయాలంటే వారికి ఎటువంటి సామూల్యమైన సలహాలు ఇవ్వాలి అనేటువంటి డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్తో పాటు అటువంటి వారికి ఆర్థిక సహాయం చేసేటువంటి బ్యాంకర్స్ ఇక్కడ ఉన్నారు. వీరి మధ్యలో గవర్నమెంట్కి వీరితో అనుసంధానం చేయడానికి తెలియజేసిన కన్సల్టేషన్ ఇవ్వాల్సిన చార్టర్డ్ అకౌంట్లు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఉచితంగా ప్రతిదీ పొద్దున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా మీకు అందరికీ ఉచితంగా సేవ చేయడానికి మేము అందరం ఉన్నాం. సార్ మీరు ఇంత వివరంగా చెప్పారు.
సుమారు ఎంతమంది రావచ్చు, అసలు ఏ రకంగా వస్తారని మీకు నమ్మకం ఉందా? తప్పకుండానండి, తప్పకుండా. మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఔత్సాహికులు ఎంతోమంది ఎన్నో విషయాల గురించి ఏమీ తెలియనితనంతో ఉండిపోయి, వారిలో ఉన్న కళలైతేనే వారి తాలూకు ధనాన్ని ఏ రకంగా వినియోగించాలో తెలియక ఎంతో ఉండిపోయిన ఉత్సాహవంతులు చాలామంది ఉన్నారు. అటువంటి వారు ఉన్నారని తెలిసే కూడా మేము కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర అయితేనే, బ్యాంకుల దగ్గర అయితేనే మేము చేయగలిగే కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు కూడా పెట్టాము. వాటిలో అన్ని ఉచితంగా ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అవునండి, ఒక ప్లాట్ఫారం. వారందరికీ కూడా ఒకే వేదికలో వీరి తాలూకా అన్ని అనుమానాలను నివృత్తి చేసుకుంటూ, వీరికి పొందవలసిన సహకారాలు ఎలా పొందుతాయో తెలుసుకుంటూ, వీరికి ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే వాటి తాలూకు నివృత్తి మార్గాలు తెలియజేసుకోవడానికి స్టేటు గవర్నమెంట్, సెంట్రల్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వీరికి ఈ ఫైనాన్స్ పొందడానికి బ్యాంకర్లని సహా అందరినీ ఒకే వేదికలో మా ప్రిమిసెస్లోనే అరేంజ్ చేస్తున్నాం. కన్సల్టేషన్ ఉచితంగా ఇవ్వడానికి మేము ఉన్నాం. సార్ మీరు ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నారు, ఎంతమంది రావచ్చు, అసలు మీరు మూట కూడా క్లియర్గా చెప్పాడు. మోటో ఔత్సాహికవంతులకి సెల్ఫ్ సఫిషియన్సీ, స్వావలంబనగా పైకి వచ్చేటువంటి అవకాశాలు కలగజేయడానికి ఉన్న వేదిక ఇది. తర్వాత ఇది ఎంతమంది అంతమంది అని లేదు, ఉన్న ప్రతి ఆడ, ప్రతి మొగ, ప్రతి ఔత్సాహికవంతులు, ప్రతి చిన్న మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఉద్దేశం, వ్యాపారం చేయాలని ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అది చీపురు కట్టవచ్చు, మరొక పేపర్ బ్యాగ్ అవ్వచ్చు, లేకపోతే మరొక కుట్టు మిషన్ అవ్వచ్చు, లేకపోతే మరో అల్లికలు అవ్వచ్చు, ఇంటింటికి ఉన్నటువంటి చిన్న వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి ఉత్సాహవంతులు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఇప్పుడు అందరికీ ఇంటింటికి కూడా గ్రామాలకి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా చేరాలనే మా ఉద్దేశం సార్. మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలా పెద్ద సంఖ్యలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సెక్రటరీ గారు ఫైనల్గా చెప్పండి సార్. నమస్కారం. రాజమహేంద్రవరం బ్రాంచ్ ఐసిఐ రాజమహేంద్రవరం బ్రాంచ్ సెక్రటరీగా నేను ఫైనల్గా చివరగా మీకు అందరికీ తెలియజేయండి ఏమనగా, వ్యాపారస్తులు అందరూ కూడా చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారు అందరూ ఇంటింటికి ఈ సమాచారం చేరాలనే ఉద్దేశంతో మేము భారీ ఎత్తున అధిక శ్రమకు వచ్చి మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీ వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి సమాచారం అందజేయాలని, మీకు తెలియని విషయాలు అనేక విషయాలని స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులని ఈ వ్యాపారాలకు సంబంధించి ఏ విధమైన అప్లికేషన్స్, సబ్సిడీలు, అలాగే బ్యాంకు ఉద్యోగులు కూడా రాష్ట్ర జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల బ్యాంకు మేనేజర్లు తీసుకొచ్చి మిమ్మల్ని ఇటు మీ వ్యాపారస్తులకి అటు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి విషయాలు తెలుసుకుంటూ, అప్లికేషన్స్ అవి తెలుసుకుంటూ, తర్వాత బ్యాంకుల నుంచి ఏ విధంగా మీకు లోన్ సౌకర్యం ఇప్పించాలి అనే విషయంలో మేము అనుసంధానం చేయడానికి మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేయించున్నాము. దీనికి సంబంధించి మేము ఏ విధమైన రుసుము తీసుకోవట్లేదు. ఆ తారీఖు గుర్తుంచుకుని మీరు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ వ్యాపారం కొత్తగా చేయాలనుకున్న కానీ పాత వ్యాపారస్తులకి ఇంకా వృద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల వారు, సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా ఇన్స్టిట్యూట్ నందు 27/6/2025 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందరికీ మేము అందుబాటులో ఉండి బిజినెస్ ఫ్యాక్టరీ రోడ్లో మా ఇన్స్టిట్యూట్ ఐసిఐ భవన్ నందు ఈ కార్యక్రమం జరుగును. మరిన్ని వివరములకు 8885472488కు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మరిన్ని వివరములకు 8885472488. డేట్ గుర్తుంచుకోండి, 27/6/2025 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐసిఐ భవన్ నందు